హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్. మీరు వైల్డ్ ఫైర్ అనే పదం అయితే బాగా వినుంటారు. సో అది మన పుష్ప 2 మూవీలో అయితే చూసాం కదా, వైల్డ్ ఫైర్ అనేది ఎలా ఉంటుందో. సో ఆ వైల్డ్ ఫైరే మనం ఇప్పుడైతే లాస్ ఏంజల్స్లో అయితే చూస్తున్నాం. అసలు లాస్ ఏంజల్స్ ఏమైపోద్దా అని అయితే మనకైతే ఆ దృశ్యాలు మనకైతే అలా అనిపిస్తున్నాయి. సో ఇంకా మనం అక్కడ జరిగిన విషయం, అక్కడ ఏం జరిగిందని చూస్తే, లాస్ ఏంజల్స్ బిఫోర్ ఎలా ఉండిందంటే ఒక అమెరికాలోనే రెండో అతిపెద్ద నగరం. సో ఇక్కడ హాలీవుడ్ మూవీస్ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో, మన ప్రియాంక చోప్రా, అలాగే నోరా ఫతియా, సో వీళ్ళందరూ అయితే అక్కడైతే నివసించేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఇక్కడ ఇది కాస్ట్లీయెస్ట్ ఏరియా అనమాట. సో అలాంటి కాస్ట్లీయెస్ట్ ఏరియాలో ఎక్కడో ఒక చిచ్చు రగులుకొని అది మొత్తం పెద్ద వైల్డ్ ఫైర్గా అయితే అయిపోయింది. అంటే ఇక్కడ వైల్డ్ ఫైర్గా కావడానికి కారణం ఏంటంటే, అక్కడ మొత్తం వుడ్తో అయితే హౌసెస్ అయితే నిర్మిస్తారు. సో ఈ వుడ్తో నిర్మించిన హౌసెసే ఇప్పుడు పెద్ద వైల్డ్ ఫైర్గా అయితే మారాయన్నమాట. మనకందరికీ తెలిసిందే కదా, ఎక్కడన్నా ఒక చిన్న మంట రేగిందంటే, అది వుడ్ ఉండిందంటే అది ఆల్రెడీ అది మంటల్లో కాలి ఆ చిచ్చు అయితే రగులుకొని స్ప్రెడ్ అవుతూ పెద్ద ఫైర్గా అయితే మారిపోతుంది. అలానే లాస్ ఏంజల్స్ కూడా మొత్తం అయితే మండిపోయింది. సో అసలు వైల్డ్ ఫైర్ అనే పుష్ప 2 మూవీలో ఎలా అయితే చూసామో అంతలా అయితే మనమైతే అమెరికా లాస్ ఏంజల్స్లో అయితే చూసాము. సో ఈ ప్రీవియస్గా అయితే ఒక కరోనాతో మన అమెరికా ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడిందో సో మనకైతే తెలుసు. అలానే ఇదే సమయంలో అంటే 3-4 ఇయర్స్ గడవక ముందే మళ్ళీ అంత పెద్దటి చేదు అనుభవమో చేదు వార్తనాలో తెలియట్లేదు. సో అలాంటిది మళ్ళీ వచ్చి దగ్గర 150 బిలియన్ డాలర్స్, అది ఇండియన్ కరెన్సీలో 13 లక్షల కోట్లు అయితే నష్టపోయినట్టయితే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. అక్కడ 16 మంది అయితే చనిపోయారు. స్టిల్ 4 రోజుల నుంచి అక్కడ మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి అమెరికా సైన్యం అయితే ప్రయత్నిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ వైల్డ్ ఫైర్ మంటలు అయితే వస్తూ ఉన్నాయంటే అర్థం చేసుకోండి, అక్కడ ఏ విధంగా అయితే మంటలైతే వస్తున్నాయో. ఇంకా చూస్తే దీనికి కారణం ఎవరు అనేది మన అమెరికా వాళ్ళైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎక్కడో ఒక దగ్గర ఆ చిచ్చు అయితే వచ్చింది కదా, ఆ చిచ్చు ఎక్కడొచ్చింది ఏంటి అనేది అయితే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని చూడాలి ఈ ఇన్వెస్టిగేషన్ అంతా ఎప్పుడు జరగద్దో. ముందు ఆ మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకురావాలి. దీనితో పాటు అక్కడ ఆ శాంటా గాల్లోని కొన్ని ప్లేసెస్లో అయితే 75 mph అంటే 75 మీటర్ పర్ అవర్ అంత స్పీడ్గా అయితే గాలు అయితే వేస్తున్నాయి. అది హై స్పీడ్. అలాగే కొన్ని ప్లేసెస్లో అయితే 55 mph అంటే 55 మీటర్ పర్ అవర్తో అయితే గాలు అయితే వేస్తున్నాయి. సో ఈ గాలుల వలన కూడా ఈ మంటలైతే భయంకరంగా అయితే వస్తున్నట్టుగా అయితే మనకైతే వచ్చిన సమాచారం. చూద్దాం ఏమవుద్దో. అసలు అమెరికా పరిస్థితి ఇప్పుడు చిందరవందరలాగైతే మారిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు కరోనాతో ఇన్ని లక్షల కోట్ల నష్టం వచ్చింది. అలాగే ఇప్పుడు దగ్గర 150 బిలియన్ డాలర్స్ అంటే దగ్గర మన ఇండియన్ కరెన్సీలతో 13 లక్షల కోట్లు అంటే అర్థం చేసుకోండి, చాలా నష్టపోయింది. సో ఇదంతా రికవర్ చేయడానికి మళ్ళీ అమెరికా ఎంత కష్టపడాల్సి వస్తుందో చూద్దాం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.